బ్యాక్ టు న్యూస్. సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సూత్రధారులెవరు, ఎవరి పాత్ర ఏమిటనే దానిపై ఎక్సైజ్ శాఖ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. అద్దేపల్లి బ్రదర్స్ ను తమ కస్టడీలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ ఇవాళ 3వ రోజు వారిని ప్రశ్నిస్తుంది. విచారణలో కీలక వివరాలు రాబడుతున్నట్టుగా సమాచారం. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను నిందితుల ముందుంచి మరింత లోతుగా విచారిస్తుందని తెలుస్తుంది. అటు ఈ నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై కూడా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. విచారణలో జోగి రమేష్ అండతోనే ఇలా చేసినట్లుగా జనార్దన్ రావు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇటుక ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. అదే నకిలీ మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అనేది చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకున్నటువంటి ఎక్సైజ్ పోలీసులు ముఖ్యంగా A1 జనార్దన్ అలాగే A2 జగన్మోహన్ ఇద్దరిని కూడా ఈ రోజు ప్రశ్నించడం జరిగింది. ఏవైతే ఈ కేసుకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా నిందితుల ముందుంచి వాటిని ముందు వాళ్ళ ప్రశ్నలు కూడా అడిగినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎవరు సహకరించారు, తయారీకి సంబంధించినటువంటి యంత్రాలను కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముడి సరుకు ఉంటుందో వాటిని కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ విధంగా ట్రావెల్ చేశారు, ఏ విధంగా వీటిని సరఫరా చేశారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఎక్సైజ్ అధికారులు సేకరిస్తున్నారు. దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారం వెనక్కి ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో వీటిని తయారీ చేశారు, ఎక్కడెక్కడ అమ్మకాలు జరిపారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. గత 2 రోజుల నుంచి కూడా విచారణ జరిగింది. ఈ రోజు 3వ రోజు విచారణ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ముఖ్యంగా ఏదైతే జోగి రమేష్ పేరు ఆల్రెడీ జనార్దన్ రావు ఆల్రెడీ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో అసలు జోగి రమేష్ చాటింగ్ సంబంధించి కానీ లేదంటే ఫోన్ ఆల్రెడీ ఇప్పటికే సీజ్ చేశారు కాబట్టి ఫోన్ లో ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించి కానీ వాటిని లింక్ చేస్తూ కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం ఉంది. అయితే మొత్తం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎవరు సహకరించారు, ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ కస్టడీ విచారణలో పోలీసులు రాబట్టినట్టుగా సమాచారం ఉంటుంది. సంధ్య. రైట్, థాంక్యూ దుర్గా.